చెప్పండి, కాంగ్రెస్ వైఖరిని ఎట్లా చూస్తారు? పూటకు మాట మాట్లాడుతుంటూ బీసీలను ఒక ఓటర్లని వాడుకుంటుంది అని చెప్పేసి మేధావులు అనుకుంటున్నారు. ఇది వాస్తవమే? తప్పనిసరిగా ఇప్పుడు మేము మొదటి నుంచి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కావాలని చెప్పి కోరుతూ వస్తున్నాం. ఏ ప్రభుత్వం ఉండనివ్వండి, ఎవరన్నా ఉండనివ్వండి. నేను కూడా బీసీ కమిషన్ మెంబర్ గా చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆనాడున్నటువంటి ప్రభుత్వానికి తమాషా ప్రకారమే అవకాశాలు కల్పించాలని చెప్పి మాలాంటి వాళ్ళం హోదాలలో ఉన్నప్పుడు కూడా అదే కోరుతాం. బీసీ ఉద్యమ నాయకులుగా ఉన్నప్పుడు అదే కోరుతాం, ఇప్పుడు కూడా అదే కోరుతాం. కానీ మేము వయా మీడియాగా 42% ఇస్తాం. కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఇస్తామని చెప్పి పదే పదే చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి గారు చెప్పారు, పిసిసి అధ్యక్షుల వారు చెప్పారు, మంత్రులు చెప్పారు. ఇవాళ మీరు దానికి అనుగుణంగా జీవోలు తీశారు. తర్వాత ఆ జీవోను అమలు చేయాల్సినటువంటి దశలో చట్టంలో మార్పు చేయకుండా కేవలం జీవో ఇస్తే ఎట్లా అని చెప్పి హైకోర్టు దాన్ని ఆబ్జెక్షన్ చెప్తే మీరు వాదనలు వినిపించి మీ చట్ట సవరణ చేసి చట్టబద్ధంగా 50% రిజర్వేషన్ దాటే విధంగా ముందుకు పోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీని 42% నిలబెట్టాలి. నిలబెట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణను చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నిపుణులతో చర్చించి రాజ్యాంగ నిపుణుల యొక్క ఆలోచనల మేరకు రాజ్యాంగంలో ఏం చెప్పబడ్డది, గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పబడ్డది, ఏ సుప్రీంకోర్టుల యొక్క జడ్జిమెంట్ల సారాంశం ఏంటని చూసి దీన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారా? ఒకవైపు కోర్టు గడువు ఉండి ఇంకా వాదోపవాదనల దశ రాకముందే మీరు ఇచ్చినటువంటి 9వ జీవోను మీరే ఉపసంహరించుకుంటారు. మేము 42% ఇవ్వలేమని చెప్పి 46 జీవోను తీసుకొస్తారు. కాబట్టి ఇవాళ బీసీలను మోసం చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? అందుకోసం ఈ విషయాన్ని మేము ఉటంకిస్తూనే ఈ రోజు నిరాహార దీక్షలు ఆరంభమైనాయి. మాదంతా గాంధీ మార్గం, శాంతియుతంగా. మేము హింసావాదాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించాం. కృష్ణయ్య గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క స్ఫూర్తి అలాంటిది. ఇవాళ రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. రేపు 29వ తేదీన కూడా రహదారుల దిగ్బంధనం చేస్తాం. ఆ విధంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల యొక్క ఇళ్ల ముందు మౌనంగా, శాంతియుతంగా, అహింసా పద్ధతితో మేము దీక్షలు చేస్తాం. ఆ విధంగానే మేము అన్ని రాజకీయ పార్టీలతో కృష్ణయ్య గారు మేమంతా కూడా మాట్లాడి రాష్ట్రానికి బంద్ ఇవ్వడము, ఆ విధంగానే ఆవరణ దీక్షలు కూడా ఎక్కడికక్కడ చేసేటటువంటి ఒక ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేస్తా ఉన్నాం. ఆషామాషిగా తీసుకోవద్దు. 40-60% జనాభా కలిగినటువంటి వాళ్లకు, 140 కులాలుగా ఉన్నటువంటి వాళ్లకు మీరే హామీ ఇచ్చి, మీరే మోసం చేసి, మీరే వెనక్కి తగ్గి మీ ఇదిగో అని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాలను మేము ఖండిస్తూ అవి నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే మేము ఏం చేయాలో అది చేస్తామనేటువంటి విషయం. మేము 46 జీవో ఇచ్చేసాం, అయిపోయింది అనుకుంటున్నారు. 46 జీవో ఇచ్చినా, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా, మీరు షెడ్యూల్ ఇచ్చినా మేము ఇవాళ దీక్షలు చేస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగదు, ఇది బలంగా తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించండి. బీసీల యొక్క ఆగ్రహానికి లోను కావద్దు. రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తా ఉన్నాం. బీసీ మంత్రులు, బీసీసీ అధ్యక్షులు, బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంటే మీరు పదవుల కోసం పెదవులు మోసుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజీనామాలు ఇచ్చి మీరు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు రోల్ మోడల్ అని మీరు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మీరు నిజంగా రోల్ మోడల్ కావాలి. లేకపోతే ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. రాజకీయ రంగమే కాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. రేపు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతాయి. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టబోతున్నారు కదా, మీకు ఏం జరుగుతుందో చూడండి. బీసీని ఎంత గుణపాఠం చెప్తున్నారో మీరు దాన్ని కాచుకొని వేచి ఉండాలని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ వెంటనే 46 జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయానికి గత ప్రభుత్వము బీసీలను అన్యాయం చేసింది స్థానిక సమస్యలలో అని చెప్పేసి కూడా పలుమార్లు బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడారు. మరి ఇప్పుడు ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలలో ఎంత శాతం ఇచ్చింది? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు 42 ఇస్తాను మీరు చెప్పారు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పలే. మేము 40 ఇస్తాం, 50 ఇస్తాం ఏం చెప్పలే. వాళ్ళు చెప్పకపోవడం తప్పుగా నేను అంటలేను, చెప్పడం ఒప్పుగా నేను అంటలేను. నేనేమంటున్నా, ఈ వాదాన్ని బయటికి తీసుకొచ్చి ఎన్నికల ప్రణాళికలో చెప్పింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు నెరవేర్చాలి. మరి అనేకమైనటువంటి గతంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళకు తోచినంత సేవ చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులగన చేయబోతున్నది. చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ ఇచ్చారు. 27 మందికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. గతంలో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. బీసీ ఉద్యమాల కారణంగా స్కాలర్షిప్లు వచ్చాయి, మెస్ ఛార్జీలు వచ్చాయి, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చింది, హాస్టల్ వచ్చాయి, రెసిడెన్షియల్ స్కూల్ వచ్చాయి. కాబట్టి ఇవాళ మేమంటున్నది ఏంటంటే, మాట గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు కొంతవరకు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మాట ఇచ్చి మోసం చేస్తున్నావు కదా, దగా చేస్తున్నావు కదా, అన్యాయం చేస్తున్నావు కదా.
కాబట్టి ఇది నిలదీస్తున్నాం. దీన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. 42% రిజర్వేషన్స్ అని చెప్పారు. అయితే పోయిన ప్రభుత్వం 22% ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసం 17% ఇస్తుంది. అదే అంటున్నాం మేము, అదే అంటున్నాం. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఇచ్చినటువంటి జీవో 46లో డిసైడింగ్ ఆర్డర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి. అది దాంట్లో ఎవ్వరికి అభ్యంతరం ఉండరాదు. దాంట్లో ఉంటే కూడా వాడు కోరుకుంటున్నాడు. అది ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు జనాభా ప్రకారం ఇవ్వాలి. ఇచ్చినాక మిగిలే 50% మిగిలిందే కదా ఇచ్చేది. ఈ 50% మిగిలేదు ఇవ్వడానికి మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి ఎందుకు మోసం చేస్తున్నాం? 16% వస్తుంది, 10% వస్తుంది. ఎస్టీలు 100% ఉన్నటువంటి ప్రాంతాలలో కేవలం 6% కూడా బీసీలకు రాదు. ఇది అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. కాబట్టి 22 ఇవ్వలేవు, 23 ఇవ్వలేవు, 17 కూడా ఇవ్వలేవు అని మాకు తెలుసు. అందుకోసమే దాన్ని నిలబెట్టుకోవడానికి కోర్టుల్లో గట్టిగా ఫైట్ చేసి అసాధారణ పరిస్థితులను కల్పించి దాని ప్రకారం ముందు పోవాలని మేము కోరినాం. నువ్వు అది నిలబెట్టుకోలేదు కాబట్టి పరిస్థితి వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.